హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు 2024లో నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యమైన సమాచారం. ఎవరైతే రిజర్వేషన్ కావాలనుకుంటారో ఓసీ విద్యార్థులలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం, బీసీ విద్యార్థులు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ఓబీసీ సర్టిఫికేట్ కోసం, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం కోసం, మరియు ఎవరైతే ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉంటారో ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ తీసుకునేదానికి వీళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తున్నాను. ఎందుకంటే మార్చి ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఫిబ్రవరి చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మే 5వ తేదీ నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రాలు మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా సూచిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో మీరు ఈ కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రము మరియు ఓబీసీ సర్టిఫికేట్ మీకు కావాలన్నా కానీ మీరు గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా విద్యార్థులు మీ దగ్గర ఉన్న స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లన్నీ కూడా మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటాలో మీకు రిజర్వేషన్ ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రాలు ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవాలి. గ్రామ సచివాలయాల్లో ఏపీలో అప్లై చేసుకోండి. తెలంగాణ విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా మీరు మండల కార్యాలయాల్లోకి వెళ్ళేసి విఆర్ఓ దగ్గర మీరు లెటర్ రాసుకుని కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రాలు అప్లై చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 5 కొత్త మెడికల్ కళాశాలలు రానున్నాయి. ఎస్వియు రీజన్లో మదనపల్లి, పులివెందల, ఆదోని 3 కళాశాలలు వస్తాయి. నెల్లూరులో 25 సీట్లు పెరుగుతాయి. అదేవిధంగా అనంతపూర్లో 50 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఏయూ రీజన్లో 2 మెడికల్ కళాశాలలు, కొత్త కళాశాలలు ఈ సంవత్సరం రాబోతున్నాయి. పాడేరు మరియు మార్కాపురం 2 మెడికల్ కళాశాలలు రానున్నాయని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 5వ తేదీ జరుగుతుంది. ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ నోటిఫికేషన్ విడుదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, మైనార్టీ సర్టిఫికేటు మరియు ఓబీసీ సర్టిఫికేటు మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లకు ఓసీ విద్యార్థులు అప్లై చేసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తున్నాను.